రెండవ భాగంలో చూసినట్లయితే అచ్చి వెంకటాచార్యులు గారు రచించినటువంటి పల్లె అందాలు పాఠ్యాంశంలో రెండవ భాగంలో ఉన్నటువంటి 4వ పద్యము చూద్దాము. ఎంత చక్కగా పల్లెటూరిని పద్యాల రూపంలో వర్ణించారో మనము ఈ పాఠ్యాంశంలో చూసి నేర్చుకుందాం. బంతి చేమంతి భక్తితో బసవతిద్ద, రంగు గోరంట జాతి పారాణులద్ద, పట్టు కుచ్చులు కుంకుమ బొడ్డులెట్ట, నలరు మాయూరు పెద్ద ముత్తైదు అన్నట్లు. పద్యం యొక్క భావం చూసినట్లయితే పల్లెటూరులో ఉన్నటువంటి తోటల్లో ఉన్నటువంటి బంతి చేమంతి ఎలా అందంగా ఉంటాయో ఆ పల్లెటూరు కూడా బంతి చేమంతి భక్తితో బసవతిద్ద, భక్తితో మనం దేవుడికి ఎలా పుష్పాలు సమర్పిస్తామో అంత చక్కగా అంత అందంగా పల్లెటూరు కనబడుతుంది బంతి చేమంతుల తోటలతో. రంగు గోరంట జాతి పారాణు వద్ద, గోరంట కూడా ఎలా ఉంటాయి, ఎరుపు వర్ణంలో ఉంటాయి కదా, పారాలు కూడా ఎరుపు వర్ణంలో ఉంటుంది. అలా ఊరిలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి గోరంట పుష్పాలన్నీ కూడా గ్రామానికి పల్లెటూరికి పారాన్ని అద్దినట్లుగా కనబడుతున్నాయి. పట్టుకుచ్చులు కుంకుమ బొట్టులెట్ట అంటే పట్టుకుచ్చు పూలు కుంకుమ బొట్టు పెట్టినట్లుగా అందంగా కనబడుతున్నాయి. నలరు మాయూరు పెద్ద ముత్తైదువ అన్నట్లు. అలరు మాయూరు అలా కనబడేటటువంటి మా ఊరు మొత్తం కూడా పెద్ద ముత్తైదువ ఎంత అందంగా కనబడుతుందో, గాజులు పసుపు బొట్టు ఇలా ఎంత అందంగా కనబడుతుందో పల్లెటూరు కూడా అంతే చక్కగా అందంగా కనబడుతుంది అని కవి గారు మనకి పద్యంలో వివరించడం జరిగింది. వెంకటాచార్యులు గారు రచించినటువంటి పల్లె అందాల్లో 5వ పద్యము చూద్దాం. మారేడు నల్ల నేలలు మామిడి రేకులు జామ నిమ్మలంచూరలనంట్లు, దాడిన శోభ గులాబులు మల్లె ముల్ల గన్నేరులు దాసనల్, వెలసి నిశ్చల దండమకార్కులందు నింబార ఫలాల పువ్వులను అంచెల వారీగా సంతరించి మా ఊరి కుబాయనం పిడుచుచుండులు దంపతులట్లు నిత్యమున్. చూసినట్లయితే పల్లెటూరులో ఉన్నటువంటి తోటలు, పండ్ల తోటలు, పువ్వుల తోటలు ఎంత చక్కగా అందంగా కనబడుతూ ఎలా కనబడుతున్నాయో, ఎలా పోల్చారో మనం ఈ పద్యం ద్వారా చూద్దాము. మారేడు అల్లనేరడు, మారేడు చెట్లు, అల్లనేరడు చెట్లు, మామిడి చెట్లు, రేగులు, జామ, నిమ్మ చెట్లు, నిమ్మ జూరల నట్లు, జామ చెట్లు, అంట్లు అంటే అరటి చెట్లు, దాడిమల శోభ గులాబీలు చక్కటి గులాబీ పుష్పాల యొక్క చెట్లు మొక్కలు, మల్లె ముల్ల గన్నేరులు మల్లె పుష్పాలు, మల్లె చెట్లు, ముల్ల పుష్పాలు, గన్నేరులు, దాసనల్, వెలసి నిశ్చలతన్ అన్ని దాసనల్ చెట్లు ఇవి అన్నీ కలిసి కూడా నిశ్చలతం ప్రశాంతంగా దమకార్తులను వాటి యొక్క సువాసనను నింపార ఫలాల పువ్వులను అన్నీ కలిసినటువంటి ఫలాలు పువ్వులు అంచెల వారీగా క్రమక్రమంగా సంతరించి వ్యాపించి మా యొక్క ఊరి కుబాయము అందము కలిసి కానుకగా విడుచుచుండును ఇచ్చినట్లుగా, కానుక ఇచ్చినట్లుగా గ్రామానికి ఇవన్నీ కలిసి కూడా కానుక ఇచ్చినట్లుగా దంపతులు ఎట్లు నిత్యము, దంపతులు కానుక అయితే ఎలా ఇస్తారో అన్నీ కలిసి పువ్వులు ఫలాలు కలిసి వాయనం ఎలా ఇస్తారో గ్రామానికి ఇవన్నీ కూడా పల్లెటూరికి వాయనం ఇచ్చినట్లుగా, దంపతులు వాయనం ఇచ్చినట్లుగా కనబడుతున్నాయి నిత్యము ప్రతిరోజు అని ఈ పద్యం యొక్క భావము. 6వ పద్యం చూద్దాము. మావులున్నవి మధురముల్ మంచి నీటి బావులున్నవి, అందాలు పరిమళించు తావులున్నవి, పుణ్యాల ప్రోగులైన యావులున్నవి మా ఊరన అతిశయముగా. మా ఊళ్ళో అతిశయముగా చెప్పుకోదగినట్లుగా అతిశయముగా మావులున్నవి, మామిడి తోటలున్నవి, మధురముల్ మంచి నీటి బావులున్నవి చక్కటి తీయని మంచి నీటి బావులు కూడా ఉన్నాయి, అందాలు పరిమళించు చక్కగా అందము పరిమళించేటటువంటి తావులు ఉన్నవి, ప్రదేశాలు ఉన్నవి, పరిమళం అంటే చక్కటి సువాసన ఇచ్చేటటువంటి ప్రదేశాలు ఉన్నవి, పుణ్యాల ప్రోగులైనటువంటి యావులు ఉన్నవి. యావులు అంటే ఇక్కడ ఆవులు, పుణ్యాల ప్రోగులైనటువంటి పుణ్యానికి స్థానమైనటువంటి ఆవులు కూడా ఉన్నాయి మా గ్రామంలో. మా ఊర నతిశయముగా మా ఊరిలో చెప్పుకోదగిన విధంగా ఇవన్నీ ఉన్నాయని పద్యం యొక్క భావము.